యాండోయ్ అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చూడముచ్చటగా సిగ్గులోకి ఇత్తు అందంగా చూస్తున్నారండి. మరి ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాఏంటి? హలో ఏంటి ఇప్పుడు ఈ టైంలో చేసేటి? నువ్వు ఉండవే బాబు, షూటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తా. నాకు ఆ పిల్లోడికి ఆకలేస్తే అన్నం పెట్టి నన్ను అడుగుతావేంటి? అడిగేం కాదు, అది పెట్టి మళ్ళీ చేస్తాను. అయ్యో మీరేమనుకోకండి, ఇంట్లో పిల్లలు ఎర్రకుమ్మేస్తుందండి బాబు. మన పనుల కన్నా దాని పనులు ఎక్కువ అనుకుంటుందండి. అది మనకున్న బరువు బాధ్యతలు దానికేం తెలుస్తుంది? సరే దాని గొడవ పక్కనెట్టండి. మరి నా విషయానికి వస్తే నా పేరు సిట్టుబాబు అండి. మరి మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ఛానల్లో సిట్టుబాబు కబుర్లని మంచి ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేశారండి. మరి ఈ చిత్రవేద నా జీవిత కథ అని ఇంట్లో కూర్చుని ఇంకా ఇదాకా కవితలు రాసుకోకుండా సరదాగా సాయంత్రం పూట అలా ఫోన్ ముందు యూట్యూబ్ ఆన్ చేయరంటే మనసు కొల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేస్తాయండి. మరి ఏడే మరి ఈరోజు మరి అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, మరి జిల్లా వార్తలు ఇవన్నీ పోగేసుకుని 4 వార్తలు అయితే మేము ముందుకు వచ్చామండి. మరి అవి ఆ వార్తలు ఏంటి ఈరోజు చూసేద్దామండి. మరి కర్ణాటకలో ఇంత చరిత్ర జరిగిందండి. యముడు డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేయడండి. ఏంటయ్యా అంటే కంప్లైంట్ ఇవ్వడానికి అంటండి. యముడు రావడం ఏంటి, రోడ్డు మీదకి ఏంటి అని చిత్రంగా చూస్తున్నారా? ఈ వీడియో చూడండి. రోడ్డుపై గొంతులు చూసి డైరెక్ట్గా యముడు వచ్చేయడండి. ఏం లేదండి, కర్ణాటకలోని ఉడుపులో రోడ్లు అధ్వానంగా ఉన్న అధికారులు అస్సలు పట్టించుకోవట్లేదండి. పాపం జనాలు అటు ఇటు వెళ్ళి వాళ్ళు మృత్యువాత పడి పాపం ప్రాణాలను అయితే కోల్పోతున్నారండి. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పి కొంతమంది యువకులు అయితే చిత్రగుప్తుడు యముడు క్యారెక్టర్ వేసుకుని దిగారండి. మరి వారి ఆత్మలతో పాటు రెడీ అయ్యి రోడ్డు ఎక్కారండి. ఆత్మలకు యముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రదర్శనలు అయితే చేయడండి. మరి ఈ వీడియో నెట్ అండ్ వైరల్ అవుతుందండి. ఎప్పటికైనా అధికారులకు బుద్ధి వస్తుందో లేదో మరి మనం చూడాలి. ఏటీఎంలో సూట్ కేసు పెట్టారండి. అది చూసి అందులో జనాలు బాగుంది అనుకున్నారండి. మరి అక్కడికి వచ్చిన జనాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. గుడ్డెది తెలిసి ఏలో పడ్డట్టు ఎవడో ఏదో చూసి ఉలుక్కుపడి అదిరిపోతే జనాలు ఫ్యూజులు కొట్టేనండి. విషయంలోకి వెళ్తే ఎవడో అనామకుడు తన సూట్ కేసుని ఏటీఎం సెంటర్లో మర్చిపోయి వెళ్ళిపోయాడండి. మరి జనాలు అందులో ఏదో బాంబు పెట్టాడు అనుకుని ఏలూరులో అంతా గందరగోళం సృష్టించారండి. మరి ఆ నోట ఈ నోట పాకి అందులో ఏదో ఉందరా బాబు అనుకుని తీరా ఆఖరికి పోలీసులను కూడా పిలిపించారండి. తీరా వాళ్ళు వచ్చి చూస్తే మీరే చూడండి, అక్కడ ఏం లేదు, అంతా డొల్లే. పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడు లాక్డౌన్ పెడతారండి. మనుషులు కొడేసుకున్నప్పుడు ఏ గొడవలు అవుతున్నాయి అనుకుంటా, ఊళ్ళో గొడవలు అనుకుంటా అని చెప్పి లాక్డౌన్ పెడతా ఉంటారండి. మరి లాక్డౌన్ అంటే మన అందరికీ వెలిగేది ఒకటి ఉందండి. మరి కరోనా అండి. కరోనా టైంలో ఊరు వాడ లాక్డౌన్లో మూలిపోయి మన అందరం చూస్తా కూర్చున్నాం. మరి అలా కాదు కానీ దోమ కోసం లాక్డౌన్ పెట్టారంటండి. ఇది ఎక్కడంటారా, ఏ విశేషం అంటారా? ఈ వీడియో చూసారంటే పూర్తి వివరాలు అర్థమైపోతాయి. ఈ వీడియో చూసాను. మరి ఏం లేదండి, అమెరికాలో దోమకాటుతో ఓ వైరస్ ప్రారంభమైందండి. దాని సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అయితే విధించారండి. మరి అమెరికాలో దోమకాటు వల్ల ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్ అనే వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించడంతో ఆ దేశ పాలనా విభాగం అలర్ట్ అయిందండి. మరి చాలా వైరస్లకి లాక్డౌన్ వచ్చింది. ఈ దోమ వైరస్ ఏంటి అనుకుంటున్నారేమో, ఈ చాలా ప్రమాదకరం అండి. మరి అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో, పార్కుల్లో నిషేధం అయితే చేశారండి. మరి జాగ్రత్త అండి. మరి మన సోదరులు ఎవరైనా యూఎస్లో ఉంటే అమెరికాలో వాళ్ళందరికీ ఈ వార్తను షేర్ చేయండి. మరి అతడు వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. అతను డ్యాన్స్ చేస్తుంటే అదేటో టీవీల ముందు కూర్చొని వాళ్ళందరూ గిర్ర ఊగేస్తారండి. మరి ఆయన ఎవరు అనుకుంటున్నారా? లారెన్స్ బాబు గారండి. ఈ మధ్యకాలంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయరు మనం అందరం చూస్తున్నాం. మరి అలాంటి లారెన్స్ బాబు మరి మన నాగార్జున గారు పుట్టినరోజు ఉంది కదండి రేపు. మరి ఆయన మీద అయితే ఒక ట్వీట్ పెట్టాడండి. ఆ ట్వీట్ ఏంటో చదివేద్దాం రండి. మరి మధ్యన సేవా కార్యక్రమాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో మంచి మనసును చాటుకుంటున్నాడు మన లారెన్స్ బాబునే. మరి ఆ రోజుల్లో ఆయన మా సినిమా దర్శకత్వం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అది ఎంత పెద్ద హిట్ ఉందో అందరికీ తెలుసు. మరి లారెన్స్ బాబుని నమ్మి ఆ సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన మన నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక ట్వీట్ అయితే చేసాడండి. మరి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను బాబు గారు అని చెప్పి మంచి ట్వీట్ అయితే చేసాడు. మరి రేపు నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మంచి ఆరోగ్యం, విజయం ఉండాలని లారెన్స్ బాబు అయితే కోరుకుంటూ చేసిన ఆ ట్వీట్ నెట్ అండ్ వైరల్ అయిపోతుందండి బాబు. మరి మన కోనసీమ కొంగు బంగారం లాంటి రత్నాలు వరిసేళ్ళు, పంట పొలాలు అన్నీ సస్యశ్యామలంగా ఉండాలంటే
మరి మన పోలవరం ప్రాజెక్ట్ అవ్వాల్సిందేనండి. మరి పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటండి. ఈ వార్త తిన్నారంటే మీకు మరి మామూలుగా ఉండదండి. ఈ వార్త చూడండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ప్రధాని, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులతో చంద్రబాబు నాయుడు గారి చర్చల అనంతరం ఇవాళ క్యాబినెట్ భేటీలో కేంద్రం ఆమోదం తెలిపిందండి. మరి ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరి విశ్వసనీయ సమాచారం అండి. అలాగే పెండింగ్ నిధులను కూడా త్వరలో రిలీజ్ చేస్తామని వాళ్ళు అయితే చెప్పారండి. మరి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరి అయ్యండి మరి సంగతులు. మరి మనసారా చూసారనుకుంటున్నాను. చూస్తంతో పాటు అందరికీ షేర్ చేయండి. మరి అంతే కదండి. అది సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటలు లాక్కొట్టారంటే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం మాకు వచ్చేద్దండి. మరి అంతే కాదండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మరి ఆర్తెలుగు ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేసి మా ఆర్తెలుగు సిట్బో కబుర్లు ఈ ప్రోగ్రాం విజయవంతంగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఇలా వస్తానండి.